నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల కూర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. కమిటీ నియామకంలో సోషల్ రీ ఇంజనీరింగ్ జరగాలని సూచన. నైపుణ్య శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్ దేశానికే రోల్ మోడల్ గా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములవుతారని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా ప్రగడ్బందీగా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. కమిటీ నియామకంలో సోషల్ రీ ఇంజనీరింగ్ జరగాలని సూచించారు. అన్ని వర్గాలకు బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. మొహమాటలకు పోయి డమ్మీలను, బలహీనమైన వారిని పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల్లో పెడితే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల కూర్పుపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 75 మంది ముఖ్య నేతలు, పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కమిటీల నియామకంలో సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా పాటించాలని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నామన్న భావనతో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తాము సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. సూపర్ 6 అని చెప్పినట్టే అన్ని పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశాం. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని అనేక హామీలు నెరవేర్చడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. యువత పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్ దేశానికే రోల్ మోడల్ గా ఉండాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నైపుణ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్లో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించాలి అన్నారు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్తో నైపుణ్యం పోర్టల్ను అనుసంధానించాలి అన్నారు. దేశంలో ఎక్కడ నైపుణ్యం పోర్టల్ను ఈ స్థాయిలో అభివృద్ధి చేయలేదన్నారు. ఏడాదికి 50,000 మందికి శిక్షణ ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే 36 రంగాల్లో 3,000కు పైగా జాబ్ కేటగిరీలను పోర్టల్లో నమోదు చేశామన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని, ఇష్టానుసారం ప్లాస్టిక్ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విషవలయంగా ఏర్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. తరువాత స్థానిక మహాత్మాగాంధీ పార్కులో గ్రామ సర్పంచ్ మారపాక మహాలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్టు స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘాన్యవాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ప్రతి నెల ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఈ నెల సీజనల్ హైజీన్ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత, పరిసరాల శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించి సమిష్టి భావనతో అడుగులేస్తే ఆరోగ్య ఆంధ్ర, ఆరోగ్య భారత్ సాకారం అవుతుంది అన్నారు. భావి తరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. చెత్తను సరైన విధంగా వేరు చేసి ఇవ్వడం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వర్మీ కంపోస్ట్ను వినియోగించడం, డ్రైన్లను క్లీన్గా ఉంచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం వంటి వాటిలో భాగస్వాములు కావాలన్నారు. వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, ఆ సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకొని దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో
ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము. దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే డిపి గారు మాట్లాడుతూ చెప్పారు, మనము చెత్త కనుక అక్కడిక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే చెప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ అన్ని మిషనరీ మనము అనుసంధానం చేసుకుంటూ ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామాల్లో ఎలాగైతే స్వచ్ఛత ఉండాలనుకుంటున్నామో సో అది మనం రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క నెల ఒకటి తీసుకున్నాము, ఒక నెల ఆ చెత్త కుప్పలు లేకుండా చేయడము, ఇంకొక నెల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, ఇంకొక నెల ఇది మన ఈ దోమలు రాకుండా చూసుకోవడము, అట్లాగే ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ మధ్య ఈ మొబైల్ ఛార్జెస్లు ఇవన్నీ ఈ కంప్యూటర్లు చిన్న మొబైల్ పాత మొబైల్స్ అవన్నీ పడేస్తూ ఉంటారు, అది ఈ వేస్ట్ అంటారు. అది కూడా లేకుండా ప్రాపర్గా మనం వాడుకోవడం. ఇప్పుడు అక్కడ చూస్తే టీవీ, పాత టీవీలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఉన్న టీవీలు ఎక్కడ వెళ్ళిపోతాయి, అవి పాతవి ఎక్కడో పడి ఉంటాయి, దానిలో ఎంతో హానికరమైన రసాయనికాలు ఉంటాయి, అవి మళ్ళీ పర్యావరణానికి వెళ్తుంది, దాని మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా మనం డిస్పోజ్ చేయగలిగితే మనం బాగుంటాం, మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దీనికోసం కొంచెం దాన్ని సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. మనం ఏమి ఆశిస్తాము, ఎవరైనా పెద్దలు ఏమనుకుంటాము, మేము బాగున్నామో లేదో తెలియదు, కానీ మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఇదే కదా ఆలోచిస్తున్నాము. కానీ చేస్తుండేది ఏంటి, ఈ పాలిథిన్ పడేస్తే మనం చెప్పండి, పిల్లలు బాగుంటారా, వాళ్ళ పిల్లలు బాగుంటారా అంటే మనకు తెలియకుండానే వాళ్ళకి మనం విషయం ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకోవాలి మనం. మధ్యతర భృతి, డిఏ తదితర బకాయిలపై ప్రభుత్వం 3 నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లేదంటే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ నెల 20న ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు పెన్షన్ల సమస్యలు చర్చకు రాకపోవడం నిరాశకు గురి చేసింది అన్నారు. జేఏసీ అనుబంధ సంఘాలతో పార్టీ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగింది. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో 92 రోజుల పాటు ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని నిలదీసిన చరిత్ర తమ జేఏసీకి ఉందన్నారు. గత ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బకాయిలపై తమతో చర్చించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగికి 3 లక్షల నుంచి 5 లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. ప్లే స్లిప్ బకాయిలు వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే బకాయిల రూపంలో ఒక్క ఉద్యోగి 5,000 కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు రిటైర్ అయిన వెంటనే బెనిఫిట్స్ అందచేసి గౌరవంగా సాగనంపే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. గత ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ లాగా అనేక ఇబ్బందులు పడి మరి ఈ ప్రభుత్వం మేము రాగానే అన్ని సకాలంలో ఇస్తాం, మీకు డిఏలు ఇచ్చేస్తాం, పిఆర్సీలు ఇచ్చేస్తాం, ఐఆర్లు ఇచ్చేస్తాం అని అన్నీ కూడా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన విషయాలు కానీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో నెమరేసుకునేటువంటి పరిస్థితి. మరి ఈ రోజున
గతంలో జరిగినటువంటి 20వ తారీఖు సమావేశంలో ఆ సమావేశాన్ని ఈరోజు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉందని అప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసి ఉన్నాం. మరి ఆ రోజున ఆర్థికేతర ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అంశాలన్నీ కూడా అంటే ఇటు ఐఆర్ మొదలుకొని డిఎల్ దగ్గర నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిల దగ్గర నుంచి అనేక ఆర్థికేతర అంశాలను కూడా వారికి స్పష్టంగా చెప్పాం. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అడిగాం, అవుట్సోర్స్ ఉద్యోగుల సంక్షేమ పథకాల గురించి మాట్లాడాం, పెన్షన్లకు రావాల్సినటువంటి కోట్లాది రూపాయల బకాయిల గురించి మాట్లాడాం, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాం. ఇలా అనేక సెక్టార్లు అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అంటే అన్ని సెక్టార్లు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మమాని మొదలుపెట్టింది లేదు కాబట్టి అన్ని అంశాలను కూడా ఆ రోజు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏ అంశమో పరిష్కారానికి రాలేదు. ఈరోజు మా బకాయిలు వేల కోట్లు ఉన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు బకాయిల మాట సంగతి లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, ఐఆర్ లేదు, ఏ చర్చ లేదు. మరి ఒక్కొక్క ఉద్యోగికి మాకు రావాల్సిన బకాయిలు సూచాయగా ఈరోజు లెక్కలు తీస్తే 3 నుంచి 5 లక్షల దాకా ఒక్కొక్క ఉద్యోగికి బకాయి ఉంది. ఒక్కొక్క ఉద్యోగికి కనీసం మాకు తెలిసింది, ఇంకా తెలియని ఎన్నో తెలియదు. అదే రిటైర్ అయినటువంటి ఉద్యోగి వారికి రావాల్సిన బకాయిలు చూస్తే 15 నుంచి 25 లక్షలు రావాలి. 15 నుంచి 25 లక్షల దాకా బకాయిలు పడ్డాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకొని మాకు ఇవ్వాల్సి ఉంటే, ప్రభుత్వాలు మాకు బాకీ పడి ఉంటే మాతో చర్చించట్లేదు, మాతో మా బకాయిలు ఎంత ఉందో ఏముందో స్పష్టత ఇవ్వలేదంటే ఒక ప్రభుత్వమే తన ఉద్యోగులు పనిచేసే ఉద్యోగులకి స్పష్టతనియకపోతే ఎవరికి చెప్పుకోవాలని రాష్ట్ర కార్యవర్గం నిలదీస్తూ ఉంది మమ్మల్ని. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా బకాయిలు లెక్క తేల్చాలి. ఏ ఉద్యోగికి ఎంతెంత ఉందో మాకు సిఎఫ్ఎంఎస్ల ద్వారా మా పే స్లిప్లో ప్రతి నెల ట్రెజరీ అధికారి నుంచి స్పష్టంగా చెప్తున్నాం, మాకు సిఎఫ్ఎంఎస్తో సంబంధం లేదు. మా ట్రెజరీ అధికారి మా బిల్లు పాస్ చేయగానే మాకు పే స్లిప్లో చూపించాలి. మీ దగ్గర డబ్బులు లేవని ఆపటమో, సమయానికి లేవని చెప్పటమో, సంవత్సరాల తరబడి ఆపటమో మాకు సంబంధం లేదు. ఇక నుంచి ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు పే స్లిప్పులు ఇవ్వాలి, మా హక్కు. మేము కష్టపడిన పనికి కూలీ అడుగుతున్నాం, మాకేం ఎక్స్ట్రా ఇచ్చేది కాదు. కాబట్టి మా పే స్లిప్పులో రిటైర్ ఉద్యోగి కానీ ఇక నుంచి ప్రతి బకాయి తేలాలి. ఇంతకుముందు ఇవ్వాల్సిన బకాయిలు చెప్పండి, ఇక నుంచి మాకు రావాల్సింది చెప్పండి. సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం తమకు తెలుసని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఎప్పటికప్పుడు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. 40,000 హెయిర్ కటింగ్ సెల్యూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఉచిత బస్సుతో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగదన్న ఆయన తాను సూపర్ 6 అంటే సాధ్యం కాదన్నారని, చేసి చూపించామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అరాచకాన్ని సృష్టించారని, సంక్షేమం అభివృద్ధి 2 కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి ఆరోగ్యంగా ఉండాలి అనేది తమ ఏకైక కోరిక అని తెలిపారు. మన ఆలోచనలు ఎప్పుడు స్వచ్ఛందంగా ఉండాలన్న ఆయన చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ వేస్ట్ను రీసైక్లింగ్ కు పంపేలా ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నీరు కలుషితమైతే అనేక అంటువ్యాధులు ప్రబలుతాయని, ఒక అనారోగ్య సమస్య వస్తే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది అన్నారు. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలా. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త
అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం. మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను. అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం, ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజే నేను వెళ్ళాను, ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం. ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు, 15 మెగావాట్ల సామర్థ్యంతో 330 కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం. కరెక్ట్గా ఈ రోజు నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మన వాళ్ళు 2 ఏళ్ళు అంటున్నారు, కానీ నేను 18 నెలల్లోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ చల్లపల్లి సుందరయ్య స్కూల్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వచ్ఛతతోనే ఆరోగ్యం, ఆరోగ్యంతోనే అభివృద్ధి అని విద్యార్థులకు సూచించారు. నియోజకవర్గంలో సర్కిల్ 2లోని 21వ డివిజన్లో కూడా ప్రతివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రతి డివిజన్పై దృష్టి సారించి 100 నుండి 150 మంది కార్యకర్తలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి రోడ్లను, పార్కులను, పాఠశాలలు, కళాశాల శుభ్రంగా ఉంచడం వల్ల నేడు భారతదేశంలో విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7 స్టార్ రేటింగ్ లభించింది అన్నారు. విద్యార్థి దశలోని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇళ్ల వద్ద తల్లిదండ్రులకు, తోటి వారికి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి అని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో సర్కిల్ 2లో 21 డివిజన్లో కూడా ప్రతి వారం కూడా పూర్తి గ్యాంగ్ని ఒక డివిజన్లో కేంద్రీకరించి 100-150 మంది వర్కర్లను పెట్టి పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. మా కమిషనరు ధ్యాన్ చంద్ గారు కానీ, మా ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున శ్రద్ధ వహించడం వల్ల విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది అధికారుల కృషి, ప్రజల సహకారం. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 14 నెలల్లో అనేక అవార్డులు, అనేక రకాలుగా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాం. ఇవాళ
ప్రతి 3వ శనివారం దోమల నిర్మూలనకి, ఎందుకంటే సీజనల్ వ్యాధుల టైం ఇది. ఈ సీజనల్ వ్యాధుల వల్ల మా ప్రజలు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు, మధ్యతరగతి వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున మురుగు కాలువల్లో మురుగు తీయటం కానీ, తడి చెత్త పొడి చెత్త సపరేట్గా సేకరించడం కానీ, ప్రతి ఇంటి ముందుకి బండిని పంపించి చెత్త సేకరించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చెత్త ద్వారా విద్యుత్ని తయారు చేసే పవర్ ప్లాంట్ని కూడా నిర్విరామంగా నడుపుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావటం వల్ల సింగనగర్ ఏరియాలో ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉండే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ బ్రహ్మాండంగా ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందింది. పిల్లల నుంచి చైతన్యం తీసుకురావడం కోసం ఇవాళ పిచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో 62వ డివిజన్లో ఈ కార్యక్రమం పెట్టాం. పిల్లల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మా మహిళా సోదరి మండలిలో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన 7 స్టార్ రేటింగ్ని భవిష్యత్తులో 2nd, 1st వచ్చేటట్టుగా ముందుకెళ్తామని చెప్పి, మరి దీనికి సహకరించినటువంటి మా శానిటేషన్ సిబ్బంది, మా శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఎంహెచ్ఓ, సిఎంహెచ్ఓ, కమిషనర్ గారికి అభినందనలు తెలియజేస్తాం. వైసీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీదారులకు జగన్, వైసీపీ నేతలు ఆశీస్సులు అందిస్తున్నారని మండిపడ్డారు. అందుకే జైలు యాత్రలు, దోపిడీ దొంగల పరామర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన దోపిడీకి భార్యను కేసులో ఇరికించి ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారన్న భయంతో పారిపోయిన పేర్ని నాని కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు. చేపల దొంగతనానికి పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచర వర్గమంతా వచ్చిందని, కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు అప్పుడప్పుడు దెందలూరుకు అబ్బయ్య చౌదరి వస్తున్నాడని ఆయన విమర్శించారు. మా నియోజకవర్గంలో కానీ, మా జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి సమస్య ఒక్క అబ్బయ్య చౌదరికి ఒకళ్ళిద్దరికే ఎందుకు వస్తుంది అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని అడుగుతున్నా. నువ్వు అది ఆలోచించకపోగా, మాట్లాడకపోగా మీరు ఎదురు మేమంతా ఉన్నాం, వైఎస్ఆర్ కుటుంబం నీ వెంటే ఉన్నాం అని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు. మీకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బౌన్సర్లు ఎందుకు తెచ్చారు? గోండాలను ఎందుకు తెచ్చారు? ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత హంగామా ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా. ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు. మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు. ఏమీ చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు ఉత్తి పుణ్యానికే. ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు. తిప్పి తీసుకొచ్చి నా ఇంటికాడ ఏమి చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా. ఏదో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు. ఏదో నీవేదో పెద్ద సత్య హరిచంద్రుడిలాగా నీ మీద ఏమీ మచ్చలు లేనట్లు. కనీసం నీ భార్యను కూడా కేసులు ఇరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల, నువ్వు చేసిన దోపిడీ వల్ల. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేది వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు? నీకు తెలీదా? కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావేంటి? తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు, న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే. ఒకరోజు వెనకవచ్చేమో, ఒకరోజు ముందవచ్చేమో, నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి. నీ నాయకుడికే ఈ రోజున 33 కేసులు ఉన్నాయి. 33 కేసుల్లో 11 సిబిఐ పెట్టింది, 7 ఈడీ పెట్టింది, మిగిలినవన్నీ మామూలు కేసులు. ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దాచేస్తే వచ్చినటువంటి కేసులు. మా మీద పెట్టిన కేసులు, మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అణగదొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించేయి, అసలు కొల్లేరులో ఏం జరిగింది? ఎందుకు? ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు? చేపల దొంగ అబ్బయ్య చౌదరి అవునా కాదా? ఇతను చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా? ఇతను వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా? లేకపోతే అసలు ఎప్పుడన్నా ఉందా? మన జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందా
ఈ ఒక్క విషయం తప్ప ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? 175 మంది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ. ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన దెందులూరులోనే ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని ప్రముఖ హీరో నారా రోహిత్ తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. నగరంలో సుందరకాండ చిత్ర బృందం సందడి చేసింది. సుందరకాండ చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరో హీరోయిన్ వృత్తి వాగాని విజయవాడకు వచ్చారు. ఓ ప్రముఖ హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. చిన్ననాటి నుండి విజయవాడకు తరచుగా వచ్చేవారని, సీజన్ని బట్టి సినిమా తీస్తాను అని చెప్పారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాని నా చిత్రం ప్రమోషన్ అవగానే చూస్తానన్నారు. ఇటీవల కాలంలో భైరవం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలి అన్నారు. సోలో చిత్ర దర్శకుడు పరశురాముతో సోలో లాంటి చిత్రాన్ని తీస్తానన్నారు. గతంలో వెంకటేష్, చార్మి తీసిన సుందరకాండ చిత్రంలాగా ఉండదు, పూర్తి వినోదాత్మకంగా డ్యూయల్ లవ్ స్టోరీతో చిత్రం ఉంటుంది అన్నారు. అనంతరం హీరోయిన్స్ శ్రీదేవి, వృత్తి వాగానులు మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సుందరకాండ చిత్రంలో అవకాశం రావడం తమ అదృష్టం అన్నారు. హీరో రోహిత్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో 2 హీరోయిన్లతో నారా రోహిత్ చేసే లవ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అన్నారు. హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది అన్నారు. వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న ఇది ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి అవుట్పుట్తో. అండ్ ఇప్పటివరకు వస్తున్న ట్రైలర్కి కానీ, టీజర్కి కానీ, సాంగ్స్కి కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా నేను చాలా డిఫరెంట్ పిక్చర్స్ చేశాను. సో ఈ జానర్ కొంచెం తక్కువే చేశాను. సో డెఫినెట్గా నా సోలో కానీ లేకపోతే జోచితానంద లాగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ ఏంటంటే ఒక 2 hours ఆఫ్ ఒక హ్యాపీ ఫిల్మ్. సో పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వెంకటేష్, తన ఫస్ట్ ఫిలిం బట్ చాలా బాగా తీశారు. అండ్ తన రైటింగ్ బాగుంటుంది, మాటలు బాగా రాశారు. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్, శ్రీదేవి గారు, వీర్తి, నరేష్ గారు, సత్య, అభినవ్. సో అందరూ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సంతోష్, రాకేష్ అండ్ గౌతమ్. సో ఫస్ట్ టైం చేస్తున్నారు బట్ చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీ అందరికి కూడా నచ్చుతుందని. సో మీరందరూ 27న మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా వెళ్ళి చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ జరగడమే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుందరకాండ సినిమా ఆగస్ట్ 27 రోజు వినాయక చవితికి రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్, ప్రతి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ సో అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావాలి, పాజిటివ్గా అన్నీ వెళ్ళాలని వీఆర్ ప్రేయింగ్ అండ్ హోపింగ్. అండ్ మా టీం ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ లేరు, వెంకటేష్ గారు. ఆయనకి ఫస్ట్ ఫిలిం, కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ కామెడీ, చాలా ఒక బ్రీజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం. తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. సో అలాంటి ఒక సినిమా. సో డెఫినెట్గా ఫెస్టివల్ టైంకి ఇలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు హోప్ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ అదర్ 2 ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు. ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి సాంగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. మీరు వినుంటారు. అండ్ నిన్న కూడా ఒక సాంగ్ డియర్ ఐరా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది.
ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో ప్రతి సాంగ్ మా సినిమాలో వచ్చి చాలా రియల్గా ఉంటుంది. ఒక ఫిల్మ్తో పాటు కలిసి సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండెడ్ సో వెల్. ఐ థింక్ డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. మీ అందరికి నచ్చాలి. మాకు నచ్చి సినిమా చేసాము. నాకు చాలా రోజుల తర్వాత సుందరకాండ సినిమా థియేటర్లో, సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి నేమ్ రావాలి, చాలా సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నాను. సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ విల్ లైక్ మై క్యారెక్టర్ ఆల్సో, అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్. On the 27th August ki. This film is very close to my heart. I have put in a lot of effort. In fact, all of us have put in a lot of effort into this film. My director Venki, thank you so much for putting so much trust into me and making sure I always do my best. And Santoshana, thank you so much for always making me feel comfortable. This film is very close to my heart, as I told you guys, and thank you so much for all the love that you guys have been showing for the songs and trailers. It really means a lot to us. I hope you guys go out and watch our film. I'm sure you guys will be entertained and you guys will be shocked. So please go out and watch our film. We are waiting for your response. Thank you. సోలార్ పవర్ ప్రజలకు వరం వంటిదని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరెంట్ బిల్లుల భారం నుండి విముక్తి పొందాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కరెంట్ బిల్లుల బాధ నుండి పూర్తి విముక్తి చెంది తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యే అద్భుత పథకం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అని తెలిపారు. సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని, ఇది పర్యావరణ హితమైన ఇంధన వనరు అని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రౌండ్ నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2000 మహిళలతో బహిరంగ సభ నిర్వహించి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు కరెంట్ కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఆలోచనల ఫలితంగా సోలార్ పవర్ పథకం అందుబాటులోకి వచ్చింది అన్నారు. ఈ సోలార్ పవర్ ను పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం 1500, 2000 నుండి 3000 రూపాయల వరకు వస్తున్న కరెంటు బిల్లును 100 లోపే తగ్గించే బాధ్యత తమ ప్రభుత్వానిది అన్నారు. ప్రజలకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ₹1 కూడా వారి జేబుల నుంచి ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఉచితంగానే ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ కనెక్షన్ ఏర్పాటు చేయబడుతుంది అన్నారు. ఇటువంటి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి కరెంటు కష్టాలు తొలగించాలని, కరెంటు బిల్లుల బాధ లేకుండా కరెంటు బిల్లుల నుంచి విముక్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆలోచనే సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ అనేది పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ కరెంటు బిల్లులు 2000, 3000, 1900 ఏదైతే వస్తూ ఉన్నాయో ఆ కరెంటు బిల్లులన్నీ ₹100 లోపు వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. మీకు ₹1 పెట్టుబడి లేకుండా ప్రజలకి ₹1 మీ జోబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉచితంగానే మీ ఇంటి మీద సోలార్ పవర్ కనెక్షన్ పెడతాం. కరెంటు బిల్లు కట్టుకునే డబ్బులు నెలకి ₹1300 బ్యాంకు కట్టుకుంటే ఇవాళ అందరికీ కూడా సోలార్ పవర్ వస్తుంది. ఈ సోలార్ పవర్ వల్ల నెలకు 400 యూనిట్లు సోలార్ కరెంటు తయారవుతుంది. దాంట్లో మీరు 300 యూనిట్లు వాడుకున్నా, 350 వాడుకున్నా, 250 వాడుకున్నా మిగిలిన యూనిట్లకి మళ్ళీ మీకే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే స్కీమ్. కాబట్టి ఇవాళ మారుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. అందుకనే మా మహిళలకి, ప్రజలకి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావడం కోసం ప్రభుత్వం తరఫున ప్రతి డివిజన్లో కూడా ఈ సమావేశాలు పెడుతున్నాం. అటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అధికారులు, కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రజల్ని కూడా దీనికి సహకరించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ కరెంటు బిల్లు పూర్తిగా తగ్గించి 0 కరెంటు బిల్లు వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. కాబట్టి అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోమని PM
సూర్య గారి పథకాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల కూర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. కమిటీ నియామకంలో సోషల్ రీ ఇంజనీరింగ్ జరగాలని సూచన. నైపుణ్య శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్ దేశానికే రోల్ మోడల్గా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగస్వాములవుతారని పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.